అమలాపురం పోలీస్ స్టేషన్ లో ముద్రగడ హై డ్రామా కొనసాగుతూనే ఉంది. తనను అరెస్ట్ చేసి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు ముద్రగడ. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కాపు నాయకులు, ముద్రగడ పద్మనాభం అనుచరులు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఓవైపు పోలీస్ బలగాల మోహరింపు, మరోవైపు ఆందోళనకారుల నినాదాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు నిన్న అరెస్ట్ చేసిన 6 నిందితుల్ని వైద్య పరీక్షల కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించింది సిఐడి. అమలాపురంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ ఆవేశానికి లోను కావద్దని విజ్ఞప్తి చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ. రోడ్లపైకి రావద్దని కోరారు. ముద్రగడను తాము అరెస్ట్ చేయలేదని, ఆయనే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారని తెలిపారు. పరిస్థితి మొత్తం అదుపులో ఉందని, ఎవ్వరూ ఆందోళన పడాల్సిన పని లేదని అన్నారు అమలాపురం చేరుకున్న ఎస్పీ రవిప్రకాష్. ముద్రగడతో అడిషనల్ ఎస్పీ కూడా చర్చలు జరుపుతున్నారు. రాజమండ్రిలోని సిఐడి ఆఫీస్ కు తీసుకువెళతాం, అక్కడే ఆందోళన చేసుకోండని చెప్పారు. అయితే తమను పోలీస్ వ్యాన్లలో నేరస్తుల్లా తీసుకువెళితేనే అందుకు అంగీకరిస్తామని పట్టుబడుతున్నారు కాపు నాయకులు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఏదైనా సరే సిఐడి మాత్రమే చర్యలు తీసుకోవాలని అమలాపురం పోలీసులు అంటుంటే, కాపు నాయకులు మాత్రం ఆ రూల్స్ తో మాకు సంబంధం లేదు, ఇక్కడే అరెస్ట్ చేయండి అంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. విషయం తెలిసి వివిధ ప్రాంతాల నుంచి కాపులు అమలాపురానికి చేరుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. తుని యొక్క సంఘటనలు, తుని యొక్క గర్జన కానీ, తుని యొక్క ఈ అమరనీర ఆర్దశలు కానీ, ఇవన్నింటికి కూడా మరి కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉద్యమంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి గౌరవ ముద్రగడ పద్మనాభం గారు వారి సారథ్యంలో మేమందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంఘటనలో అమాయకుల మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని మొట్టమొదటి చెప్తా ఉన్నాం. కానీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి జరిగిన 2 రోజుల నుంచి జరిగిన ప్రకటనలు చూస్తూ ఉంటే, ముందుగా మరి అమాయకుల్ని, కొంతమంది ఏమీ తెలియనటువంటి వాళ్ళని, ఏదో వాళ్ళు మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత మరి మిగతా నాయకులను అరెస్ట్ చేసే ప్రక్రియ వారు సాగుతుందని వారే చెప్తున్నారు. ఏది ఏమైనా ముందు మిమ్మల్ని అరెస్ట్ చేసి మిగతా అరెస్ట్ చేయండి అని చెప్పేసి మా డిమాండ్. అమాయకుల ప్రజలని ఇంటి దగ్గర నుంచి చెప్పకుండా తీసుకెళ్లిపోయి ఫోన్లు కట్టేసి ఎవరు ఎక్కడికి వెళ్ళాడు అన్న తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందంటే ఇది చాలా బాధాకరం. 13 స్టేషన్లు మార్చారని నేను తెలిసింది. నిన్న 13 స్టేషన్లు తిరిగితే అక్కడ లేడు ఆ వాళ్ళు ముద్దాయి అన్న మనిషి. అంటే ఇది ఎక్కడదే? డైరెక్ట్గా తీసుకురండి, డైరెక్ట్గా అరెస్ట్ చేయండి అంతే తప్ప దొంగ వైఖరి అనిపించి ఇది మైండ్ గేమ్ ఆడొద్దని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మేము స్వచ్ఛందంగా ఈరోజు అమలాపురంలో టౌన్ స్టేషన్కి మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు, మా బృందం అంతా ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయాం. మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని మేము చెప్తా ఉన్నాం తప్ప అమాయకుల్ని బలి చేయొద్దన్నది మా కోరిక. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తాం, వచ్చిన అధికారులు 6 మాసాలు అని చెప్పిందో ఇప్పటికి 24 నెలలు కావాల్సి వచ్చింది. 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు కూడా కాలయాపనలు జరుపుతున్నారు తప్ప చంద్రన్న భవనాలు చంద్రన్న విద్య ఇవన్నీ చెప్తున్నారు తప్ప కాపు జాతికి రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ ఇప్పటి వరకు ఏమీ మరి కొనసాగించలేదు. కంపల్సరిగా అది కాపు జాతి కంపల్సరిగా గమనిస్తుంది. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నిన్న కసిలో తీసుకున్న ముద్దాల్ని విడుదల చేయాలి. లేదంటే మేము ఇక్కడ స్వచ్ఛందంగా మేము లొంగిపోయి మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రక్రియ పూర్తి చేసుకోమని చెప్పేసి మా నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఇక్కడ లొంగిపోవడం జరిగింది. కాపు ఉద్యమంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రతిష్టకు పోయి, ముద్రగడ పద్మనాభం గారితో ప్రతిష్టకు పోయి మరి చేటు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది.
మరి మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఈ ఉద్యమ పర్వంలో అరెస్టుల పర్వం మొదలైనప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, ముందుగా నన్ను అరెస్ట్ చేయండి, తర్వాత మా జాతి జోలికి వెళ్ళండి చెప్పి. మరి దాన్ని పక్కన పెట్టి ఈవేళ కాపు జాతిని భయకంపితులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. అమలాపురంలో ముద్రగడ ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పోలీసులకు ముద్రగడకు మధ్య జరుగుతున్న చర్చలు ఎంతవరకు వచ్చాయి? పోలీసు వాహనంలో తీసుకువెళితేనే నేను వస్తాను అని ముద్రగడ భీష్మించి కూర్చున్నారు కదా, ఎంతవరకు వచ్చింది? ముద్రగడ పద్మనాభం ఈ రోజు అమలాపురం స్టేషన్ లో బైఠాయించిన నేపథ్యంలో ఇప్పటికే అమలాపురం డిఎస్పీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అదేవిధంగా అడ్మిన్ ఎస్పీ దామోదర్ అమలాపురం చేరుకున్న తర్వాత అడ్మిన్ ఎస్పీ దామోదర్ ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్లి చర్చలు జరిపారు. ఇది మా పరిధిలో లేదు కాబట్టి సిఐడి దర్యాప్తు చేస్తుంది కాబట్టి రాజమండ్రిలో ఉన్న సిఐడి ఆఫీస్ మిమ్మల్ని తీసుకెళ్తాము, అక్కడ చర్చలు జరుపుదామని దామోదర్ అడిషనల్ అడ్మిన్ ఎస్పీ దామోదర్ ముద్రగడ పద్మనాభం చెప్పడం జరిగింది. పద్మనాభం ఎట్టి పరిస్థితుల్లో మీ జీబుల్లో మాత్రం మేము రాము, మమ్మల్ని ఖైదీల్ని తీసుకువెళ్లే వ్యాన్స్ తీసుకొస్తే ఆ వ్యాన్ లోనే వస్తాము, బయట చాలా మంది ఉన్నారు, అందరం కూడా నా వెంట ఉన్న నాయకులు అదేవిధంగా కార్యకర్తల్ని ఆ వ్యాన్లలో తీసుకెళ్తే వస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు జీబులో వచ్చే ప్రసక్తి లేదని ముద్రగడ పద్మనాభం అడ్మిన్ ఎస్పీ దామోదర్కి చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇటు పోలీసులు చర్చలు ఉదయం నుంచి కూడా పోలీసులు ముద్రగడ పద్మనాభం పరిస్థితి నెలకొంది. అయితే చర్చలు మాత్రం పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మొత్తానికి ఇటు తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా అంటే కాకినాడతో పాటు రాజమండ్రి, అమలాపురం మొత్తం పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అదేవిధంగా కాపు కార్యకర్తలు అంటే తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా కాపు కార్యకర్తలు భారీ ఆందోళన అదేవిధంగా రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. అంటే ముద్రగడ పద్మనాభం ఏ స్టేషన్ లో అయితే కూర్చున్నారో ఆ స్టేషన్ కి భారీగా కార్యకర్తలు చేరుకొని కాపు ముద్రగడ పద్మనాభం వెంటనే అరెస్టు చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే పోలీసులు మాత్రం ముద్రగడ పద్మనాభం స్వచ్ఛందంగా వచ్చారు, మేము అరెస్టు చేయలేదు, ఆయనే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయిన పరిస్థితి ఉంది. ప్రజలు ఎటువంటి అపోహలకు లోను కావద్దు, ప్రలోభాలకు లోనయ్యి రోడ్డుపైకి రావద్దు, ఆందోళన సృష్టించవద్దు అని ఇప్పటికే జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం స్వగృహం కిర్లంపూడిలో కూడా ఆయన మద్దతుదారులు భారీ ఆందోళనతో పాటు రాస్తారోకోలు చేసిన పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా కిర్లంపూడి అంటే తన స్వగృహం కిర్లంపూడి వైపు వెళ్లే వాహనాలు అదేవిధంగా పత్తిపాడు వైపు వెళ్లే వాహనాలను పోలీసులు ఇప్పటికే సామర్లకోట వైపు దారి మళ్లించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ముద్రగడ పద్మనాభం అంటే అమాయకుల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళని విడుదల చేయండి, లేక అప్పటి వరకు నేను ఇక్కడ కదిలే ప్రసక్తి లేదు, బైఠాయిస్తాను అని చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని ఈ రోజు రాజమండ్రి అంటే కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లిన పరిస్థితి. అంటే సిఐడి అధికారులు మాత్రం వాళ్ళు అరెస్ట్ చేసిన వారిని ఏ విధంగానైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే తూర్పుగోదావరి జిల్లాలో అంటే పోలీసులు చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా ముద్రగడ భీష్మించుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా ఇప్పటికే అమలాపురం భారీ పోలీస్ బలగాలు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి జిల్లా ఎస్పీతో పాటు ఆ జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా జిల్లా ఎస్పీతో సహా అమలాపురంలో మోహరించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ప్రధానంగా అప్పుడు కొద్దిసేపటి ముద్రగడ పద్మనాభాన్ని అదుపులోకి తీసుకున్నట్టు మనకి సమాచారం అందుతుంది. పోలీసులు అదుపులోకి తీసుకొని సిఐడి ఆఫీస్ కి తరలిస్తున్న పరిస్థితి మనం ఇప్పుడే ప్రస్తుతం అందుతున్న సమాచారం అందుతుంది. మొత్తానికి ముద్రగడ పద్మనాభాన్ని పొద్దున్న నుంచి కూడా బైఠాయించిన ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పుడే పోలీసులు అదుపులో తీసుకొని సిఐడి ఆఫీస్ కి తరలిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే శ్రీనివాస్, ఈ రోజు అరెస్ట్ చేసిన 6 నిందితుల్ని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ఎన్ని గంటలకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? మ్యాజిస్ట్రేట్ ముందు అంటే
మొత్తానికి వాళ్ళు సిఐడి అధికారులు మాత్రం అరెస్ట్ చేసిన వారిని ఏ విధంగా మేజిస్ట్రేట్ ముందు అరెస్ట్ చేయాలని వాడు ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ముద్రగడ పద్మనాభం బైఠాయించిన వీళ్ళు ఈ రోజు ఉదయం కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి రాజమండ్రి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి మరికొద్ది సేపట్లో కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం అక్రమ అరెస్టులు నిరసనగా బైఠాయించారు. అయితే ముద్రగడ పద్మనాభం కూడా కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకొని రాజమండ్రి సిఐడి ఆఫీస్ కి తరలిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. శ్రీనివాస్, ఆయన్ని ఎలా తీసుకువెళ్తున్నారంటే ఆయన కోరిన విధంగా నేరస్తుల వ్యాన్ లోనా లేక పోలీస్ జీప్ లోనా? మొత్తానికైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తానికి అంటే ఆయన కోరిన విధంగానే తీసుకెళ్తున్న పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. ప్రతిభ, సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తానికైతే మేము ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతనే లొంగిపోయాడు. ఇది దర్యాప్తు మొత్తం సిఐడి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మేము అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా లా అండ్ ఆర్డర్ లో పరిస్థితుల్లో లేదు. సిఐడి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు సిఐడి ఆఫీస్ కి తరలిస్తున్నారు. ఆ సిఐడి అధికారులు ఈ కేసులో మొత్తానికి నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభంని అరెస్ట్ చేసిన కేసు వివరాలు మొత్తం అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా చెప్పలేని పరిస్థితి చెప్పడం కోసం సిఐడి ఆఫీస్ కి అంటే ఈ కేసు యొక్క మొత్తం విశేషాలను మొత్తం ఆయనకి చెప్పడం కోసం రాజమండ్రి సిఐడి ఆఫీస్ కి ముద్రగడ పద్మనాభంని పోలీసులు అంటే మన జిల్లా పోలీసులు సిఐడి ఆఫీస్ కి తరలిస్తున్నారు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముద్రగడను ఆయన కోరిక మేరకే రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది కాపు నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం సిఐడి కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి? ప్రతిభ, ముద్రగడని కొద్దిసేపటి కిందటే ఇక్కడ సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏ బండ్ కింద ఆయన అరెస్ట్ చేశారు. అయితే దీంతో వాటిని అమలాపురం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆయన తీసుకుంటూ రాజమండ్రి సిఐడి కార్యాలయాన్ని తరలించే ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ గడియార స్తంభం సెంటర్ లోనే మొత్తం ఆందోళనకారులందరూ కూడా కావు నేతలకు సంబంధించి కానీ మిగతా ఆందోళనకారులు కానీ వీళ్ళందరూ కూడా ముద్రగడని తరలించడానికి ఇస్తున్న వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. అలాగే ఆయన తరలిస్తుండగా పోలీసుల మీద స్థానికులు రాళ్లు కూడా రోవడం జరిగింది. దీంతో పలువురు గాయాలైంది. దీంతో పోలీసులు కూడా ప్రత్యామ్నాయంగా ఈ ఆందోళనకారులపై లాఠీ చార్జీ చేయడం జరిగింది. దీంతో భయానక పరిస్థితులతో పాటు ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన్ని అక్కడ నుంచి ట్రాఫిక్ లోంచి మళ్లించి ఒక ఐసీడీ వ్యాన్ లోని ఆయన్ని రాజమండ్రి తరలించడం జరుగుతున్నది. అయితే ఈయన్ని మరికొద్ది సేపట్లో ఇక్కడ రాజమండ్రి తీసుకుని వెళ్లి అక్కడ ఏమని ముద్దాయిగా ఈయన అరెస్ట్ చూపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ముద్రగడతో పాటు పలువురు కాపు నాయకుల్ని కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఇదే విధంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ సంబంధించి మొత్తం ఈ ఏడాది జనవరి 37 జరిగిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి వీళ్ళందరినీ కూడా అందులో ముద్దాయిలందరినీ గుర్తించడం జరిగింది. అందులోనే భాగంగానే ఈయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే నిన్న చూసినట్లయితే 6 అరెస్ట్ చేసి వాళ్ళ 6 కూడా రాజమండ్రి సిఐడి ఆఫీసు తరలించడంతో పాటు అక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళతో పాటు ఈయన కూడా అరెస్ట్ చేస్తున్నారు. మరికొంతమందిని అరెస్ట్ చేయడానికి కూడా సిఐడి అధికారులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం చూసినట్లయితే అమలాపురం, అంబోజీపేట ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలోనే నిందితులందరూ కూడా ఎక్కువగా ఉండడం జరిగిందని చెప్పి వాళ్ళు మొత్తం ఆ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి సీసీ ఫుటేజ్లు అలా సెల్ ఫోన్ మెసేజ్లు అలా కాల్ డేటాల ఆధారంగా వాళ్ళందరినీ గుర్తించడం జరుగుతున్నది. మొత్తం 70 కేసులకు సంబంధించి మొత్తం ఆ రోజున రత్నాచల ఎక్స్ప్రెస్ ని దహనం చేయడంతో పాటు పోలీసు వాహనాలు దహనం చేయడం, అలాగే పోలీస్ స్టేషన్ తుని పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసిన ఘటనకు సంబంధించి మొత్తం 70 కేసులు నమోదు చేసి వాటిలో 500 మంది నిందితులను గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఈయన ఈ రోజు ఉదయం
నుంచి కూడా ముద్రగడ అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట నన్ను అరెస్ట్ చేయండి ఏమనగా ఉన్నందుకల్లా నన్ను అరెస్ట్ చేయండి తప్ప అమాయకులను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైడ్రామా కొనసాగించడం జరిగింది. అయితే మొత్తం 3 గంటల సేపు కొనసాగిన ఈ హైడ్రామా అనంతరం కోసం ముద్రగడని ఇప్పుడు అరెస్ట్ చేసి ఆ పోలీసులు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా తరలించడం జరిగింది. ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇక్కడ అడుగడిగినా కూడా పహార కాష్టం జరుగుతున్నది. అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ రాజమండ్రి తరలించే అవకాశాలు తరలించుకొని తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. అయితే శ్రీనివాస్, రాజమండ్రి టౌన్ లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఈ హైడ్రామా కొంతమంది అరాచక శక్తులు దీన్ని వక్రీకరించి ముద్రగడని అరెస్ట్ చేశారు అనే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అక్కడ పోలీసులు, ఎవరు రోడ్ల మీదకి రాకుండా? ప్రతిభ ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇక్కడ అమలాపురంలో అయితే చాలా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే పోలీసులు ముందుగానే ఈ ఎటువంటి సమాచారాన్ని కూడా మీడియా కానీ ఇతర ద్వారా కానీ ఏ విధమైన సమాచారాన్ని కూడా బయటికి లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడటం జరుగుతున్నది. ముద్రగారిని అరెస్ట్ చేయడం దగ్గర నుంచి అన్ని కూడా హైడ్రామా కొనసాగుతున్నది. ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పి పోలీసులు పక్కన చెప్తున్నారు. అలాగే పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ ఏఎస్పీ దామోదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతను కూడా ఇక్కడ అసలు మాకు సంబంధించి ఈ పోలీస్ ఈ కేసుకు సంబంధించి మాకు ఏ విధమైన సంబంధం లేదు, అంతా సిఐడి పోలీసులు చూసుకుంటున్నారని చెప్పడం జరుగుతున్నది. అలాగే ఈ హైడ్రామా కొనసాగించి అప్పటి వరకు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, అయితే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పడం జరిగింది తప్ప అప్పటి వరకు కూడా తెలియలేదు. ముద్రగారిని అరెస్ట్ చేస్తున్నట్టు చివరి క్షణాల్లో ముద్రగారిని అరెస్ట్ చేసి చూపెట్టినప్పుడు తీసుకుని వెళ్ళిపోతాను. ఇది కూడా అప్పుడు కూడా ముద్రగాడు అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎక్కడ ధృవీకరించట్లేదు. ఈ కేవలం సిఐడి అధికారులు విచారణ నిమిత్తం ఆయన్ని కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఈయన అభ్యంతరం చేస్తున్నారు, ఇక్కడ పోలీస్ స్టేషన్ లో విధులకు ఆటంకపరుస్తున్నారు కనుక ఆయన సిఐడి అధికారులతో మాట్లాడినట్లయితే ఆ రోజుకి సంబంధించిన దాని మీద విచారణ చేపట్టడానికి మాత్రమే మేము అక్కడ సిఐడి ఆఫీసులకు తీసుకువెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ముద్రగాడిని అరెస్ట్ చేసినప్పుడు తెలియటంతో మొత్తం చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ జిల్లా వ్యాప్తంగా కానీ నాయకులు కూడా ఇప్పుడు ఆ రాజమండ్రి తీసుకొస్తున్నారని తెలియటం తర్వాత వాళ్ళందరూ కూడా సమ్మేతం అయ్యి కొంతమంది అమలాపురం వచ్చే వాళ్ళు అందరూ కానీ కూడా మళ్ళీ తిరిగి రాజమండ్రి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా సిఐడి అధికారులతో కొంతమంది ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న కొంతమంది నేతలు కూడా సిఐడి అధికారులతో సంప్రదింపులు జరపడం కూడా జరుగుతుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు అనంతపురంలో అక్కడ ముద్రగడని అదుపులోకి తీసుకోవడం అనేది అరెస్ట్ అని అనలేం, కానీ సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లిన తర్వాత ముద్రగడ డిమాండ్ మేరకు ఒకవేళ ఆయన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ముద్రగాడిని అరెస్ట్ చేసినట్లయితే అక్కడ నుంచి రాజమండ్రి కోర్టులో హాజరుపరిచి ఆ సిఐడి అధికారులు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మటుకు ఇప్పుడు వరకు గోప్యంగా ఉంచడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం పొద్దున్న నుంచి జరిగిన ఘటనల నేపథ్యంలో చూసినట్లయితే A1 గా ఉన్నందున ముద్రగాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి పక్కా ఊహంతో పోలీసులు ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. ఈ మేరకు ముద్రగాడిని A1 ముద్దాయిగా ఈ ఘటనలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. పరిస్థితి మరో కొద్ది సేపట్లోనే ఈ విషయం కూడా తెలిసి తర్వాత అక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన తరలించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తున్నది. శ్రీనివాస్, ఎవరెవరు కాపు నేతలు రాజమండ్రి సిఐడి కార్యాలయం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే రాజమండ్రిలోని గత కొద్ది రోజులుగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఇప్పుడు ఈ ముద్రగాడు వెళ్ళి 2-3 రోజుల నుంచి అందరినీ కూడా కలుస్తున్నాడు. జిల్లాలోని అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ సిపి అలాగే టీడీపీతో కొన్ని చోట అలా కాపు ఐక్యగర్జనకు సంబంధించి ఆ రోజున పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కూడా మద్దతు తెలియజేసిన టీడీపీ నేతలను కూడా ఆయన కూడా కలవడం జరిగింది. దాంతో వీళ్ళందరూ మద్దతుతోటి అంటే పైకి ఏ నాయకులు వస్తున్నారు అనేది కాకపోయినా అయితే బ్రిటిష్ అనే నాయకులు కూడా ఈ రంగంలో దిగి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంతో కానీ సిఐడి అధికారులతో కానీ సంప్రదింపులు జరిపే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి అమలాపురం పోలీస్ స్టేషన్ లో ముద్రగడ హై డ్రామా కొనసాగింది. తనను అరెస్ట్ చేసి తీరాల్సిందేనంటూ పట్టుబట్టారు ముద్రగడ. ఆయన కోరిక మేరకే ఆయన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. మరోవైపు కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం అనుచరులు, సానుభూతి పరులు కూడా పెద్ద సంఖ్యలో రాజమండ్రి సిఐడి కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీంతో భారీగా అక్కడ కూడా పోలీసు బలగాలను మోహరించారు. ఓవైపు పోలీసు బలగాల మోహరింపు, మరోవైపు ఆందోళనకారుల నినాదాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రస్తుతం రాజమండ్రిలో. మరొక వైపు నిన్న అరెస్ట్ చేసిన 6 నిందితుల్ని వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది సిఐడి.
అమలాపురంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా ఆవేశానికి లోను కావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్. రోడ్లపైకి రావద్దని కోరుతున్నారు. ముద్రగడను తాము అరెస్ట్ చేయలేదని, ఆయనే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారని, ఇప్పుడు ఆయన కోరిక మేరకే సిఐడి కార్యాలయానికి తరలించడానికి మాత్రమే అదుపులోకి తీసుకున్నామని తెలుపుతున్నారు. పరిస్థితి మొత్తం అదుపులో ఉందని, ఎవ్వరూ ఆందోళన పడాల్సిన పని లేదని అమలాపురం చేరుకున్న ఎస్పీ రవిప్రకాష్ గారు చెప్పారు. ముద్రగడతో అడిషనల్ ఎస్పీ కూడా చర్చలు జరపడం జరిగింది. అనంతరమే ఆయన్ని ప్రస్తుతం రాజమండ్రిలోని సిఐడి కార్యాలయానికి తీసుకువెళుతున్నారు. అవసరం అనుకుంటే అధికారులతో మాట్లాడిన తరువాత అక్కడే ఆందోళన చేసుకోండి చెప్తున్నారు పోలీసులు. అయితే తమను పోలీస్ వ్యాన్లలో నేరస్తుల్లా తీసుకువెళితేనే అందుకు అంగీకరిస్తామని పట్టుబట్టడంతో ప్రస్తుతం ఆయన కోరిక మేరకే పోలీసు నేరస్తుల వ్యాన్లోనే ముద్రగడను, అలాగే ముద్రగడతో పాటు కొంతమంది నేతలను కూడా రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడి దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. రాజమండ్రి సిఐడి ఆఫీస్ కు ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. అక్కడ కూడా రాజమండ్రిలో ఆయన వస్తున్నారని తెలుసుకోవడంతో కాపు నేతలు, కార్యకర్తలు కూడా రోడ్లపైకి వచ్చి సిఐడి కార్యాలయం దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసుల మోహరింపు రాజమండ్రిలో కూడా ఉంది. ప్రస్తుతం అమలాపురం నుంచి ఈ హాట్ టెన్షన్ మొత్తం అంతా కూడా రాజమండ్రికి వెళుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అమలాపురంలో అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుమ ముద్రగడ పద్మనాభంను, అలాగే కొంతమంది నేతలను పోలీస్ వ్యాన్ లో రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. మొత్తానికి హై డ్రామా నడుమ ముద్రగడను రాజమండ్రి సిఐడి ఆఫీసుకు తరలిస్తున్నారు పోలీసులు. తనను అరెస్ట్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టడంతో ఆయన్ను రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలించడం జరుగుతోంది. ఆయనతో పాటు కాపు నేతల్ని సైతం రాజమండ్రి సిఐడి ఆఫీసుకు తరలిస్తున్నారు. ముద్రగడను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అనుచరులు, సానుభూతి పరులు కూడా పెద్ద సంఖ్యలో రాజమండ్రికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ కూడా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఓవైపు పోలీస్ బలగాల మోహరింపు, మరోవైపు ఆందోళనకారుల నినాదాలతో అమలాపురం, రాజమండ్రి రెండు ప్రాంతాల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. నాయకత్వం